నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి నూతన నోటిఫికేషన్ 2026కు సంబంధించినటువంటి గ్రూప్ డికి సంబంధించినటువంటి 22,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి 2024కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో 32,000 ఖాళీలతో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్స్ అనేది కొంతవరకు రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో ఈ రెండు అప్డేట్స్ అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనము కొత్త నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే మనకు 2026కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 32,000 ఖాళీలతో జరుగుతున్నటువంటి నోటిఫికేషన్ తోటి దానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఈ నోటిఫికేషన్ అంటే పాత నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ జరుగుతున్నప్పటికీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరో నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. సో ఇది అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్. దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక షార్ట్ నోటీస్ అనేది ఆర్ఆర్బీ అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి మొత్తం ఖాళీలు చూసినట్లయితే 22,000 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో మరింత నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే నాటికి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి ఒక విషయం అనమాట. అయితే ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే అభ్యర్థి అంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులు మినిమం 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ లేకపోతే ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 33 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయోసడలింపు అనేది వర్తిస్తుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మనకు 2026 జనవరి 20 నుంచి 2026 ఫిబ్రవరి 20 వరకు వీటికి సంబంధించినటువంటి అంటే ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతాయని చెప్పి అఫీషియల్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే ఈ ఏడాది వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసరికి చెన్నై బోర్డు అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో రీజనల్ సంబంధించినటువంటి ఏదైనా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మీరు లాగిన్ అయ్యి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం విడుదలైనటువంటి ఈ 22,000 ఖాళీలలో ఒకసారి మనము డిపార్ట్మెంట్ వారీగా చూసినట్లయితే ఇందులో మనకు అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు దాదాపుగా 600 ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ సంబంధించిన ఉద్యోగాలు 600. అదేవిధంగా ట్రాక్ మెయింటైనర్ గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలు ఈ గ్రూప్ డిలో మనకు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి హైయెస్ట్గా దాదాపుగా 11,000 ఖాళీలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ పీవే, అదేవిధంగా అసిస్టెంట్ టీఆర్డీ ఇవి చెరో 300 చొప్పున, టీఆర్డీలో 800, అదేవిధంగా పీవీలో 300 ఖాళీలు అయితే మనకు ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటుగా అసిస్టెంట్ లోకోసెడ్ ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఖాళీలు దాదాపుగా 200 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఆపరేషన్ సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ అవి దాదాపుగా 500 ఖాళీలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ సంబంధించినటువంటి ఖాళీలు 50, అదేవిధంగా అసిస్టెంట్ సి అండ్ వర్క్ సంబంధించినటువంటి ఖాళీలు 1000, అదేవిధంగా పాయింట్స్మెన్ బి సంబంధించినటువంటి ఖాళీలు 5,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మనకు హైయెస్ట్ ఖాళీలు మనకు ట్రాక్ మెయింటైనర్లో 11,000, అదేవిధంగా అసిస్టెంట్ పాయింట్స్మెన్స్ బి సంబంధించినటువంటి ఖాళీలు 5,000 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం 22,000 ఖాళీలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అఫీషియల్గా మనకు ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు విడుదల చేయడం జరిగింది. వీటితో పాటుగా మరో ముఖ్యమైన అప్డేట్ మనకు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ 32,000 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు మార్పు చేయడం జరిగింది. మనకు అఫీషియల్గా నవంబర్ 27వ తేదీన మొదలైనటువంటి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా 1,08,00,000 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించినటువంటి చివరి తేదీ మనకు జనవరి 16వ తేదీ, అంటే జనవరి 16వ తేదీన ఎగ్జామ్స్ అనేవి ముగుస్తాయి అని చెప్పి మనకు గతంలో ప్రకటించినటువంటి విషయం. అయితే ప్రస్తుతం వచ్చినటువంటి రీషెడ్యూల్ ఏవైతే ఉన్నాయో అంటే కొంతవరకు చేంజ్ చేసినటువంటి డేట్స్ చూసినట్లయితే జనవరి 1 నుంచి అంటే జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల క్యాన్సిల్ చేసినట్లుగా ఆర్ఆర్బీ అఫీషియల్గా నిన్న అనగా డిసెంబర్ 23వ తేదీన ప్రకటించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయని చూసినట్లయితే మనకు జనవరి 8, 9న 2 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. అదేవిధంగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు కంటిన్యూగా అంటే ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, అదేవిధంగా ఫిబ్రవరి 9 మరియు 10.
సో ఓవరాల్గా జనవరి 8, 9 అదేవిధంగా ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ అదేవిధంగా ఫిబ్రవరి 9 నుంచి 10వ తేదీ. సో ఓవరాల్గా ఈ డేట్స్లో మాత్రమే ఎవరైతే ఇప్పుడు జనవరి 1 నుంచి 16 వరకు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరి యొక్క ఎగ్జామ్స్ అనేవి అక్కడ జరుగుతాయని చెప్పి అఫీషియల్గా మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ యాజ్ యూజువల్గా 10 రోజుల ముందు అంటే ఎగ్జామ్స్ యొక్క 10 రోజుల ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. 4 రోజుల ముందుల అంటే 4 డేస్ ముందు మీ యొక్క హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి గ్రూప్ డి యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల రీషెడ్యూల్ చేసినట్లుగా ఇక్కడ ఆర్ఆర్బీ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. సో చూశారు కదా, ఈ వీడియోలో మనం ఓవరాల్గా నూతన నోటిఫికేషన్ గ్రూప్ డికి సంబంధించినటువంటి 22,000 ఖాళీలతో ఒక నోటిఫికేషన్ విడుదలైనటువంటి విషయం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో రీషెడ్యూల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.